సో మనందరికి తెలిసిన ఒక ట్రెండింగ్ టెక్నాలజీ ఏంటంటే సర్వీస్ నౌ డెవలపర్ ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బాగా హల్చల్ చేస్తుంది. మరి దీనికి ప్రాపర్ ఒక ప్లాట్ఫామ్ ఏంటి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈవెన్ మీరు కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అయినా ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకునే వాళ్ళు కానీ ఆర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఏదో నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ సర్వీస్ నౌ డెవలపర్ కోర్స్ నేర్చుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇది హెవీగా కోడింగ్ అయితే ఎక్కువ ఉండదు. ఓకే, ఎక్కువగా కాన్ఫిగరేషన్ ఉంటుంది. దానికి మీకు జావా స్క్రిప్ట్ టెక్నాలజీ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే సరిపోతుంది. అది కూడా కంప్లీట్ జావా స్క్రిప్ట్ అవసరం లేదు. అండ్ అదేవిధంగా దీని ప్యాకేజ్ అయితే ఈక్వల్ టు డెవలపర్ కానీ డేటా ఇంజనీర్ రిలేటెడ్ కానీ ఎలాంటి జాబ్ రోల్స్కి ఇచ్చే ప్యాకేజ్ ఇస్తున్నారండి. యావరేజ్ చెప్పాలంటే 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో అరౌండ్ 15 నుంచి 20 lakhs ప్యాకేజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత మంచి టెక్నాలజీ అండి ఇది సర్వీస్ నౌ డెవలపర్ అనేది. అందుకే ఎక్కువ మంది ఇది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ బట్ ఏ ప్లాట్ఫాము, ఎక్కడ నేర్చుకోవాలి, మాకు ఒక మంచి ట్రైనింగ్ ప్లాట్ఫామ్ చెప్పండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకే నేను ఈ సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్స్ని అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను డైలీ ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో ఎవరైనా ఈ సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్స్ని నేర్చుకుందామో అనుకునే వాళ్ళు మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. ఈ సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్సులో ఎలాంటి సిలబస్ని మీరు కవర్ చేయబోతున్నారు, ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నారు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. సో నేను ఏమేమి కవర్ చేయబోతున్నాను అనేది ఇప్పుడు నేను మన ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేసి మీకు అన్ని చూపిస్తానండి, ఏం మనం కవర్ చేస్తాము అనేది. అండ్ అదేవిధంగా ఈరోజు లెసన్లో లెసన్ 1లో ఇంట్రడక్షన్ టు సర్వీస్ నౌ ఆర్ ఫండమెంటల్స్ ఆఫ్ సర్వీస్ నౌ అనే టాపిక్ మీద మీకు అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి, ఎందుకు సర్వీస్ నౌని యూజ్ చేస్తున్నాయి కంపెనీస్, అండ్ దీనికి హిస్టరీ ఏంటి, అసలు ఎప్పుడు ఇది క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, అండ్ దీని యొక్క టోటల్ హిస్టరీ ఏంటి, అండ్ ఎప్పుడు రిలీజ్ చేశారు, దీని వర్షన్స్ ఏంటి, అండ్ ఎందుకు కంపెనీస్ అంత అడాప్ట్ అవుతున్నాయి సర్వీస్ నౌ ప్లాట్ఫామ్కి, దీని యొక్క యూజెస్ ఏంటి, మెయిన్ బెనిఫిట్స్ ఏంటివి, అండ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది సర్వీస్ నౌ అనేది, సర్వీస్ నౌ లేకుండా ఇంతకుముందు టెక్నాలజీ కంపెనీస్ ఎలా ఉండేవి, సర్వీస్ నౌతో ఎలాగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి అనేది మనం ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. అండ్ మన కంటెంట్ ఇస్తే లైక్ చేసి కామెంట్లో లెసన్ 2 అని కామెంట్ చేయండి. నేను లెసన్ 2 ఇమీడియట్గా మీకు షేర్ చేస్తుంటాను. టైం వేస్ట్ చేసుకుండా మన స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఏ టాపిక్స్ ఎన్ని మోడల్స్ని మనము ఈ సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్సులో అప్లోడ్ చేయబోతున్నాం చూద్దాం. ఇప్పుడు మనము ఏమేమి మోడల్స్ మనం ఈ సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్సులో కంప్లీట్ చేస్తామో ఆర్ అప్లోడ్ చేస్తాము అనేది మనం ఒకసారి చూద్దాము. సో మాడ్యూల్ వైజ్గా చూస్తే మాడ్యూల్ 1 సర్వీస్ నౌ ఫండమెంటల్స్ అయితే డిస్కస్ చేస్తామండి. సో ఈ కాన్సెప్ట్లో సర్వీస్ నౌ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ సర్వీస్ నౌ, ఎన్ని క్లౌడ్ సర్వీస్ ఉన్నాయి, దీని గురించి బ్రీఫ్గా అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాము. నావిగేషన్ అంటే సర్వీస్ నౌ ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దాని నావిగేషన్, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ నావిగేటర్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేస్తే అదేంటి టేబుల్స్ అండ్ ఫీల్డ్స్ అండి. నెక్స్ట్ మోడల్ ఏంటి టేబుల్స్ అండ్ ఫీల్డ్స్. ఓకే, ఎందుకంటే ఎవ్రీథింగ్ stored in the form of tables only. Every request or every issue in service now developer stored in the form of tables and columns. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మనం అన్ని కూడా టేబుల్స్ అని, రికార్డ్స్ అని, ఫీల్డ్స్ అని ఓకే ఇవే డిస్కస్ చేస్తుంటాము ఈ సర్వీస్ నౌ ఎంటైర్ ఫుల్ కోర్స్లో. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ITSM కోర్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్సిడెంట్, ప్రాబ్లము, చేంజ్ మేనేజ్మెంట్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్. సో ఈ నాలెడ్జ్ లేకుండా, ఈ కోర్ మోడల్స్ నాలెడ్జ్ లేకుండా అసలు మనం సర్వీస్ నౌ డెవలపర్ అవ్వడం చాలా కష్టం అండి. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సర్వీస్ నౌ క్యాటలాగ్ అండి. సో ఈ టాపిక్ అయితే 100% నేర్చుకోవాల్సిందండి. ఈ టాపిక్ అయితే మాత్రం ఈ టూల్. సో క్యాటలాగ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, కేటగిరీస్ అంటే ఏంటి, క్యాటలాగ్ ఐటమ్స్ అంటే ఏంటి, రికార్డ్ ప్రొసీజర్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్ సెట్స్ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ దిస్ టాపిక్ యూ మే నాట్ బికమ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్. సో నెక్స్ట్ CMDB కాన్సెప్ట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే రిపోర్టింగ్ అండ్ డాష్ బోర్డ్స్ అండి. రిపోర్టింగ్ అండ్ డాష్ బోర్డ్స్ కన్ఫామ్గా తెలుసుండండి. యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ మీరు రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, చార్ట్స్ జనరేట్ చేయడం కానీ, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం కానీ,
సో వీటి మీద అయితే 100% నాలెడ్జ్ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సర్వీస్ నో అడ్మిన్ కాన్సెప్ట్స్ అండి. ఇన్ కేస్ ఈవెన్ దో మీరు సర్వీస్ నో డెవలపర్ వర్క్ చేసినా కూడా సర్వీస్ నో అడ్మిన్ రిలేటెడ్ టాపిక్స్ అయితే 100% తెలుసున్నారండి. సో బికాస్ నవీడేస్ కంపెనీస్ ఆర్ ప్రిఫర్ టు హూ నోస్ admin skills as well as developer skills. That's why you should have knowledge on this admin related topics as well, like users ఎలా క్రియేట్ చేస్తాము, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాము, రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఓకే, ఏసీఎల్ కాన్సెప్ట్స్, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కానీ, ఇంపోర్ట్ సెట్స్ కానీ, డేటా సోర్స్ కానీ, షెడ్యూల్ జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ డెవలప్మెంట్ పార్ట్. ఇప్పటి వరకు మనము ఫండమెంటల్స్ అండ్ అడ్మిన్ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసాం. డెవలప్మెంట్, ఇప్పుడు మీరు అసలు యాక్చువల్ సర్వీస్ నో డెవలపర్గా మీరు కంపెనీలో జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఏవైతే మన ఆటోమేషన్ వేలో మన బిజినెస్ ప్రాసెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటామో అవన్నీ కూడా ఈ టాపిక్స్ యూజ్ చేసే మనము స్క్రిప్ట్ రాయటం కానీ, ఆటోమేట్ చేయటం కానీ, కాన్ఫిగర్ చేయటం కానీ ఇవన్నీ చేస్తామండి. సో అందువల్ల మీకు మెయిన్ కాన్సెప్ట్ ఇవి లేకుండా యూ మే నాట్ బికమ్ ఏ సర్వీస్ నో డెవలపర్. ఫస్ట్ వన్ ఏంటంటే క్లయింట్ స్క్రిప్ట్స్, యూఐ పాలసీస్, డేటా పాలసీస్. ఓకే, సో ఈ 100% నాలెడ్జ్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఓకే, బిజినెస్ రూల్స్, గ్లైడ్ రికార్డ్, స్క్రిప్ట్ ఇంక్లూడ్, గ్లైడ్ అజాక్స్, యూఐ యాక్షన్స్, ఈమెయిల్ అండ్ నోటిఫికేషన్, షెడ్యూల్ జాబ్స్, ఇంపోర్ట్ సెట్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యాప్స్, అండ్ అదేవిధంగా ఫ్లో డిజైనర్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఇవి మెయిన్ టాపిక్స్ అండి. మీరు ఒక డెవలపర్గా ఒక ఆటోమేషన్ చేయడానికి, ఒక స్క్రిప్టింగ్ చేయడానికి, కాన్ఫిగరేషన్ చేయడానికి, ఓకే, ఏదైనా టాస్క్ని ఆటోమేషన్ వేలో కంప్లీట్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అవసరం అండి. ఓకే, సో అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన టాపిక్స్ కూడా అవసరము. అండ్ ఫైనల్గా మనం ఆటోమేటెడ్ టెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన టెస్ట్ షూట్స్, క్లయింట్ టెస్ట్, సర్వర్ టెస్ట్ అని కూడా డిస్కస్ చేద్దాము. అప్డేట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. సో అండ్ ఫైనల్ డేస్లో మనము ఒక 2 ప్రాజెక్ట్స్ని కూడా అప్లోడ్ చేద్దాము. ఓకే, సో ఇదండి ఎంటైర్ మనకి కవర్ చేసే మాడ్యూల్స్ ఇన్ దిస్ సర్వీస్ నో డెవలపర్ ఫుల్ కోర్స్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీకు కానీ ఇవి నిజంగా ఇంట్రెస్ట్ అనిపించి నేర్చుకోవాలనుకుంటే డైలీ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీరు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఎందుకంటే నేను అన్ని కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో మరి ఫస్ట్ లెసన్ అంటే ఈరోజు లెసన్లో మనం ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే సర్వీస్ నో అంటే ఏంటి, అసలు సర్వీస్ నో అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం సర్వీస్ నో అని, ఎందుకు సర్వీస్ నో అనేది అంత పాపులర్ అయింది, అండ్ దాని ప్రీ రిలీజెస్ ఏంటివి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సర్వీస్ నో అంటే ఏంటి అనేది ఒక టెక్నికల్ డెఫినేషన్ చెప్తే ఎవరికి అండర్స్టాండ్ కాదు. సో అందుకని సర్వీస్ నో అనేది ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆర్ ఎనీ డిఫరెంట్ ఐటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఆర్ ఎనీ ఆర్గనైజేషన్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఒక ప్రాబ్లం తీసుకొని తర్వాత మన టెక్నికల్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటని తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్ సడన్గా వర్క్ అవటం స్టాప్ అయింది అనుకోండి, దెన్ వాట్ విల్ యూ డూ? జనరల్గా ఏం చేస్తుంటాం, మనం ఐటీ టీమ్కి కాల్ చేస్తుంటాము, లేకపోతే ఈమెయిల్ సెండ్ చేస్తుంటాము, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి లీడ్కి కానీ ఆర్ మేనేజర్ కానీ ఎవరో ఒకరికి మెసేజ్ చేస్తుంటాం. అది 1 ఎంప్లాయీకి అలాంటి ప్రాబ్లం వచ్చింది. అదే మీ కంపెనీ కానీ అరౌండ్ 3,000, 5,000 ఆర్ 10,000 ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంటుంది. ఓకే, సో సపోజ్ ఇప్పుడు మీకు రవికి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ల్యాప్టాప్ వర్క్ కావట్లేదు. అదే ఇంకొక పర్సన్కి, సంతోష్ అనే పర్సన్కి సమ్ VPN యాక్సెస్ కావట్లేదు. అదే ఇంకొక పర్సన్ ప్రశాంత్ అనే పర్సన్కి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కరెక్ట్గా రావట్లేదు. ఇలాగా హండ్రెడ్స్ ఆఫ్ రిక్వెస్ట్లు అయితే ఈమెయిల్ ద్వారా వస్తుంటాయి. అలాగే ఈమెయిల్స్ రిసీవ్ అవటం వల్ల మరి ఏది ఫస్ట్ మీకు ఏ రిక్వెస్ట్ ఫస్ట్ రిసీవ్ అయింది, అండ్ ఎవరి రిక్వెస్ట్ ఆర్ ఎవరి ఇష్యూ ఎవరికి అసైన్ చేశారు, ఎవరు వర్క్ చేస్తున్నారు దాని మీద, ఆ రిక్వెస్ట్ ఆర్ ప్రాబ్లం మీద, ఆ ఇష్యూ మీద ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, టేకప్ చేసుకున్నారు, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతుంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎవరు సాల్వ్ చేస్తున్నారు ఏంటి అని ట్రాకింగ్ అనేది మిస్ అయిపోతుంది. అందుకే సర్వీస్ నో టెక్నాలజీ ఆర్ ప్లాట్ఫామ్ అనేది చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుందండి. ఓకే, మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మనం జనరల్గా ఫుడ్ కోసం కొన్ని పాపులర్ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాం, లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ. సో సపోజ్ స్విగ్గీలో మీరు ఏదన్నా ఒక ఫుడ్ని ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, ఏమని వస్తుంది, ఫస్ట్ ఆర్డర్ ప్లేస్డ్ అని వస్తుంది, ఆ తర్వాత రెస్టారెంట్ యాక్సెప్ట్ అని వస్తుంది, ఆ నెక్స్ట్ స్టెప్ ఫుడ్ ప్రిపేర్ అవుతుందని కనిపిస్తుంది.
ఆ తర్వాత ఏమవుతుంది, ఒక డెలివరీ పార్ట్నరు అసైన్ చేశారు మీకు ఒక 15 to 10 minutes అది మీ డిస్టెన్స్ని బట్టి అది టైం కూడా ఎక్స్పెక్టేషన్ టైం కూడా చెప్తుంది అనమాట. సో అండ్ ఫైనల్గా ఏంటంటే డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఈమెయిల్ ఇన్వాయిస్ అని, ఇలాగా మీకు ఒక కంప్లీట్ ట్రాక్ అనేది ఎవ్రీ స్టేజ్కి అనేది ఉంటుంది. సో అలాగే సిమిలర్గా సర్వీస్ నౌ కూడా ఏం చేస్తుందంటే ఎవ్రీ స్టేజ్ ఎలాగ ఏంటి ట్రాక్ ఏంటి, మీరు ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ని ఒక ఇష్యూని రైట్ చేశారో అక్కడి నుంచి అది ఎవరికి అప్రోప్రియేట్ టీమ్కి అసైన్ అయింది, ఎవరు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు, సో దానికి ఇంకా ఎంత టైం పడుతుంది, దాని స్టేటస్ ఏంటి, అది ఏ సిచ్యువేషన్లో ఉంది, సో ఇవన్నీ కూడా అది ఫిక్స్ అయిందా, ఐ మీన్ ఆ టాస్క్ ఆ టికెట్ ఆ ఇష్యూ అనేది ఫిక్స్ అయిందా లేదా, సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఏంటంటే ట్రాకింగ్లో ఉంటుందన్నమాట. ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ట్రాక్ చేస్తుంది అనమాట. సర్వీస్ నౌ లేకపోతే ఏమవుతుంది చూడండి, ఇక్కడ వితౌట్ సర్వీస్ నౌ మనకి జనరల్గా ఎంతమంది ఏం చేసేవారు, మాన్యువల్గా ఈమెయిల్ సెండ్ చేయటం, కాల్ చేయటం, మెసేజ్ చేయటం, లేకపోతే ఎక్సెల్ షీట్లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ స్టోర్ చేసి వాళ్ళకి షేర్ చేయటం. ఓకే, సో ఆ రిక్వెస్ట్లు మిస్ అయిపోవటం, ట్రాకింగ్ లేకపోవటం, ఓకే ఆ ఇష్యూ అనేది ఫిక్స్ అనేది లేట్ అవటం, డిలే అవటం, ఇవన్నీ జరిగాయి వితౌట్ సర్వీస్ నౌ అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే సర్వీస్ నౌతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ రిక్వెస్ట్లు, వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ అప్రోప్రియేట్ టీమ్కి అయితే అప్రోచ్ అవుతాయి, ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అండ్ వాళ్ళ టాస్క్ని వాళ్ళ ఇష్యూని కంప్లీట్ చేసుకుంటారు అప్రూవల్ తీసుకున్న తర్వాత. సో అండ్ ఆ టికెట్స్ని ఫిక్స్ చేస్తుంటారు. సో ఇది జనరల్గా ఆటోమేటిక్ వేలో మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట. సర్వీస్ నౌ ఎందుకు యూజ్ చేస్తాము, వై సర్వీస్ నౌ అంటే కంపెనీస్లో కానీ ఆర్ ఎనీ అదర్, ఇప్పుడు ఐటీ అనే కాదండి, వేరే అదర్ నాన్ ఐటీస్లో కూడా సర్వీస్ నౌ టూల్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఇష్యూని ఒక టికెట్ ఫామ్లో ఇష్యూ క్రియేట్ అవుతుంది, ఆ టికెట్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, దాని స్టేటస్ ఏంటి అండ్ ఎవరికి అసైన్ అవుతుంది అండ్ దాని ప్రయారిటీ ఏంటి అనేది, ఓకే అలాగా ఒక టికెట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, దాని ఫ్లో ఎలా ఉంటుందంటే, సో ఎంప్లాయీ ఫస్ట్ రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తాడు, ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది. ఇష్యూ అంటే ఇన్సిడెంట్ అంటారు, అది అన్నీ మనం ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పుకుందాం. ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ఇష్యూని అంటాం, ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. సో ఆ టికెట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే, సో టికెట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత అది అప్రోప్రియేట్ ఐటీ టీమ్కి, అది హార్డ్వేర్ టీమ్ అయితే హార్డ్వేర్, సపోర్ట్ టీమ్ అయితే సపోర్ట్, నెట్వర్క్ టీమ్, కస్టమర్కి అలాగా అసైన్ చేస్తారు. సో అది ఆ టికెట్ని రిజాల్వ్ చేసేసి దాన్ని ఆ టికెట్ని క్లోజ్ చేస్తారనమాట. ఇది జనరల్గా ఐటీ ఇండస్ట్రీలో ఆర్ ఎనీ అదర్ నాన్ ఐటీ కానీ ఎనీ ఆర్గనైజేషన్లో సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఒక ఇష్యూని ఆ రిక్వెస్ట్ని ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక ఇష్యూ టికెట్ని క్రియేట్ చేసి టికెట్ ఫామ్లోనే మనకి ఈ వర్క్ ఫ్లో అంతా కూడా జరుగుతుంది. నౌ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ సర్వీస్ నౌ, టెక్నికల్ డెఫినేషన్. సర్వీస్ నౌ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ అండి. అదేం చేస్తుందంటే ఇట్ ఆటోమేట్స్ అండ్ మేనేజ్ ది బిజినెస్ ప్రాసెస్. ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఎందుకు క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నామంటే, మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయనవసరం లేదు మనం ఈ సర్వీస్ నో ప్లాట్ఫామ్ యూజ్ చేయడానికి. జస్ట్ మీరు ఆ సర్వీస్ నో .com అనే వెబ్సైట్ని, నేను అది చెప్తాను రేపు నెక్స్ట్ క్లాస్లో, అప్కమింగ్ క్లాస్లో చెప్తాను ఎలాగ మనము దాన్ని సైన్అప్ అయ్యి మనము మన ఏదైతే వర్క్ స్పేస్ ఉంటుందో ప్రాక్టీస్ చేయడానికి కానీ నేర్చుకోవడం కానీ సర్వీస్ నో కంప్లీట్ ట్యూటోరియల్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలాగ సైన్అప్ అవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జీమెయిల్ అని ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు, సైన్ అప్ అవుతారు, తర్వాత సైన్ ఇన్ అవుతారు, ఇంకా బ్రౌజ్ చేసుకుంటే స్టార్ట్ చేసుకుంటారు మీ వర్క్ని, మెయిల్ సెండ్ చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా చూస్తుంటారు. సిమిలర్గా సర్వీస్ నౌ కూడా ఏంటంటే వన్స్ సైన్ అప్ అయితే అది ఇంకా మీరు డైరెక్ట్గా ఇంకా మీ బ్రౌజ్ చేసుకుని ఇంకా డైరెక్ట్గా బ్రౌజర్ యూజ్ చేసుకొని సైన్ ఇన్ అవ్వటము అండ్ వర్క్ స్టార్ట్ చేసుకోండి. అండ్ దీని యొక్క ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆటోమేషన్ వేలో. ఓకే, సో ఆటోమేటిక్గా ఐటీ ఇండస్ట్రీ కానీ అదర్ సర్వీస్ కానీ ఐటీ మేనేజ్మెంట్ సర్వీస్ అన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేషన్ వేలో ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. సో అదే సర్వీస్ నో టెక్నికల్ డెఫినేషన్. సో సర్వీస్ నో అనేది ఏ క్లౌడ్ బేస్డ్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ దట్ ఆటోమేట్స్ అండ్ మేనేజ్ ది బిజినెస్ ప్రాసెస్. మరి సర్వీస్ నౌని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు? ఓకే, ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే జనరల్గా ఇది ఇనిషియల్గా ఎందుకు అసలు ఇంట్రడ్యూస్ అయిందంటే ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ దానికోసం పర్పస్ మీద ఎక్కువగా ఫస్ట్ ఇనిషియల్గా
ఇంట్రడ్యూస్ చేశారు. బట్ స్లోగా ఇది మెనీ ఏరియాస్కి స్ప్రెడ్ అయింది. ప్రజెంట్ హెచ్ఆర్ కానీ, ఫినాన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, ఆర్ ఏఏ అసిస్టెంట్, వర్క్ అసిస్టెంట్ కానీ, ఓకే, ఆపరేషన్ సైడ్ కానీ, అన్ని రకాల ఏరియాస్కి వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ అండి సర్వీస్ నౌ అనేది. సో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ప్రజెంట్ ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాయి. సో ఐటీ టీమ్స్ ఎలా యూజ్ చేస్తున్నాయి, సో ఐటీ టీమ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తున్నాయి, వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క వర్క్ ఫ్లో అనేది ఆటోమేషన్ వేలో కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఓకే, ఏదైనా ఇష్యూస్ వచ్చినా, రిక్వెస్ట్లు వచ్చినా కూడా అప్రోప్రియేట్ టీమ్కి ఫార్వర్డ్ చేసి ఆటోమేటిక్గా ఆ ఇష్యూస్ని, ఆ రిక్వెస్ట్ని ఫిక్స్ చేసుకోవడం, రిజాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. అదే హెచ్ఆర్ టీమ్స్ అయితే ఎలాగా రిజాల్వ్ చేసుకుంటాయి అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంటు, సో సపోజ్ ఏదైనా న్యూ ఎంప్లాయీ కానీ జాయిన్ అయ్యారనుకోండి, ఆ న్యూ ఎంప్లాయీకి ల్యాప్టాప్ అప్లికేషన్ చేయడం కానీ, ఈమెయిల్ క్రియేషన్ చేయడం కానీ, ఐడి కార్డ్ జనరేషన్ చేయడం కానీ, సో ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ పర్పస్ కోసం ఆర్ పే స్లిప్స్ కానీ, ఓకే, లీవ్స్ పర్పస్ కానీ, ఇవన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ సర్వీస్ ఆఫ్ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుంది. అదే ఫినాన్స్ అయితే లైక్ ఎక్స్పెన్స్ సబ్మిట్ చేయటం, మేనేజర్ అప్రూవల్ తెచ్చుకోవటం, ఫైనాన్స్ టీమ్కి ఫార్వర్డ్ చేయటం అండ్ పేమెంట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. చాలా వరకు స్ప్రెడ్ అయిందండి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ సర్వీస్ చూసుకుంటే ఇది ఫస్ట్ 2004లో అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. ఎవరంటే ఫ్రెడ్ లోడీ అని, సో ఇతనైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇది ఇనిషియల్గా ఫోకస్ చేసింది, ఆల్రెడీ చెప్పాను కదా, ఐటీఎస్ మీద ఫోకస్ చేసింది. లేటర్ అని ఏంటంటే ఇది అన్ని ఏరియాస్కి, ఈవెన్ ఇప్పుడు 2026లో అయితే ఇంకా చాలా బాగా డెవలప్ అయింది, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ వర్క్ అసిస్టెంట్ అని న్యూ ఏఐ ఫీచర్స్ని కూడా యాడ్ చేస్తున్నారు. అందువల్ల ఇది మంచి ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ అండి. సో సర్వీస్ నౌ డెవలపర్ అనేది. మరి దీనికి ప్రీ రిలీజెస్ ఎలా ఉంటాయంటే, ఇది ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సిటీస్ నేమ్స్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ వర్షన్ అనే సర్వీస్ నో వర్షన్ నేము, అండ్ సెప్టెంబర్ నుండి ఈ వర్షన్ నేమ్ అయితే వస్తుందండి, సర్వీస్ నో జురిచ్ అనేది. ఓకే, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 6 months తర్వాత ఇది ఎవ్రీ ఇయర్ 2 times దీని వర్షన్స్ అయితే చేంజ్ అవుతుంటాయండి. మళ్ళీ ఇది ఏతో ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో స్టార్ట్ అవుతుంది, ఏ నెక్స్ట్ బి, అలాగ సిటీ నేమ్స్ అయితే వస్తుంటాయండి. ఓకే, అండర్స్టాండ్ అయింది కదా. దీని యొక్క సర్వీసెస్ ఎవరైనా అడిగినా కూడా ఇంటర్వ్యూ టైంలో వాట్ ఈస్ ద సర్వీస్ నౌ వర్షన్ రైట్ నౌ అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇది చేంజ్ అవుతుంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి ఇప్పటికి స్టిల్ డౌట్ ఉంటుంది, ఎందుకు ఇది ఎంత పాపులర్ అని ఇంకా స్టిల్ డౌట్ ఉంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా చెప్తారంటే ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. క్లౌడ్ బేస్డ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు జస్ట్ లైక్ జీమెయిల్ ఎలా యూజ్ చేస్తారో సిమిలర్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. జీమెయిల్కి ఏం చేస్తారు, జస్ట్ సైన్ అప్ అవుతారు, ఒక మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారు, ఇంకా సైన్ ఇన్ డీటెయిల్స్, ఈమెయిల్, పాస్వర్డ్ అంటారు, అండ్ ఇంకా మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకుంటారు బ్రౌజర్ ఓపెన్ చేసి. సిమిలర్గా ఇది కూడా మీరు జస్ట్ సైన్ అప్ అవ్వాలి. అది నేను రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సైన్ అప్ అవ్వాలనేది. అండ్ సైన్ అప్ అవ్వటం, సైన్ ఇన్ అవ్వటం, జస్ట్ బ్రౌజ్ యూజ్ చేసుకొని ఇంకా మీరు ఈ సర్వీస్ నో ప్లాట్ఫామ్ ఎవ్రీ ఇండివిజువల్ క్యాండిడేట్కి ఒక ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ అవుతుందండి, ఓన్ ఇండివిజువల్ ఇన్స్టాన్స్. మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, ఇంకా మీరు ఏదైనా ఎవ్రీ కంపెనీ కూడా అంతే, ఆ క్లౌడ్లో స్టోర్ అవుతుంటాయి. బట్ వాళ్ళ ఇండివిజువల్ ఒక లింక్ అయితే క్రియేట్ అవుతుందండి, ఎవ్రీ యూనిక్ ఐడి, యూనిక్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ అవుతుంది ప్రతి ఒక్క అకౌంట్కి. ఓకే, సో అంతే. సో అందువల్ల ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫాము. సో ఎలాంటి ఇన్స్టలేషన్ అయితే అవసరం లేదు. ఓకే, సో జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయటం, మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా, రిక్వెస్ట్ చేయాలన్నా కూడా మాన్యువల్గా అయితే ఏం చేయాలి, మీరు కాల్స్ చేయటం, లేకపోతే మెసేజ్ చేయటం, ఆర్ డిఫరెంట్ అప్రోచెస్లో మీకు రిక్వెస్ట్లు సెండ్ చేస్తున్నా కూడా ఎంతోమంది ఎంప్లాయీస్ ఎన్నో రిక్వెస్ట్లు క్యూ లైన్లో ఉంటాయి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో లేదో, అది ఎవరు ట్రాక్ చేస్తున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు మీ రిక్వెస్ట్ని, ఇవన్నీ కూడా చాలా మెస్సీగా ఉంటుంది. సో అందువల్ల ఇదైతే ఏంటంటే ఈ ఆటోమేషన్ ప్రాసెస్ సర్వీస్ నో అయితే, సో మీరు సబ్మిట్ చేస్తే, మీ ఇష్యూని కానీ సబ్మిట్ చేస్తే అది అప్రోప్రియేట్ టీమ్కి సెండ్ చేయడం, అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. మేనేజర్లకు అప్రూవల్ వెళ్తుంది, అది కూడా ఆటోమేటిక్ వెళ్తుంది. ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయడం, అది ఆటోమేటిక్ వెళ్తుంది. మీరు ప్రాబ్లం ఫిక్స్ అయింది, సాల్వ్ అయిందంటే అది కూడా ఈమెయిల్ రావడం, లేకపోతే రిపోర్ట్స్ జనరేట్ చేయడం, డాష్బోర్డ్ జనరేట్, ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ వేలో కంప్లీట్ అవుతాయి. సో అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్పవచ్చు ఏంటంటే, ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకే ఒక ప్లేస్ అండి, అందరికి ఇదే ప్లేస్, వన్ ప్లాట్ఫామే. మీరు ఐటీ టీమ్ అయినా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయినా, ఫినాన్స్ అయినా, సెక్యూరిటీ అయినా, కస్టమర్ సర్వీస్ అయినా, ప్రొక్యూర్మెంట్ అయినా, అన్నిటికీ యూజ్ చేసేది సేమ్ సర్వీస్ నో ప్లాట్ఫామే.
ఓకే. ఆటోమేషన్ చేయడానికి అండ్ మీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఎవరు నేర్చుకోవచ్చు? హూ కెన్ లెర్న్ దిస్ సర్వీస్ నో కోర్స్ అంటే ఫ్రెషర్స్ అయిన నేర్చుకోవచ్చు. కానీ ఫ్రెషర్స్ కొంచెం తక్కువే ఉంటాయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్‌కి జాబ్ వచ్చినా కూడా మీకు ఏదన్నా అడ్మిన్ రిలేటెడ్ వర్కో లేకపోతే ఏదైనా సమ్ టికెటింగ్ ఇష్యూస్ రిలేటెడ్ వర్కో టికెట్ సాల్వ్ చేయడం అంటే ఇక్కడ మీకు డెవలపర్ రోల్ డిఫరెంట్ అండి. నేను చెప్తాను అది ఈ లెసన్‌లో చెప్తాను. సర్వీస్ డెవలపర్ ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తాడని నేను చెప్తాను. సో, ఏదో టికెట్ రైట్ చేసి దాన్ని సమ్ పీపుల్‌కి ఫార్వర్డ్ చేయటము, టికెట్స్ క్లోజ్ చేయటం ఈ వర్క్ కాదండి సర్వీస్ నౌ డెవలపర్ అంటే. సర్వీస్ నౌ డెవలపర్ అంటే మీరు స్క్రిప్ట్ రాయాల్సొస్తది, కాన్ఫిగర్ చేయాల్సొస్తది. ఓకే. ఆటోమేషన్ వేలో మీరు ఏదైనా మీ టాస్క్‌ని కంప్లీట్ చేయాల్సొస్తుంది. అలా అని మీరు వెబ్‌సైట్స్ బిల్డ్ చేసే డిజైనర్ పార్ట్ ఆ రోల్ కూడా కాదని. ఓకే. లాజిక్స్ నేను చెప్తాను. ఒక 3, 4 ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్‌లో. ఓకే. యాజ్ ఎ సర్వీస్ నౌ డెవలపర్ ఏం చేస్తాడు అనేది. ఇక్కడ ఫ్రెషర్స్ రోల్ మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ఏంటంటే మీకు సమ్ అడ్మిన్ టైప్ ఆఫ్ టాస్క్‌ని ఇస్తుంటారు. నెక్స్ట్ డెవలపర్ రోల్ ఉంటుందండి. ఓకే. సో, డెవలపర్స్ అయినా సరే మీరు ఎవరైనా సరే దీన్ని నేర్చుకోవచ్చు. ఈవెన్ మీ జావా డెవలపర్ అయినా, డాట్ నెట్ డెవలపర్ అయినా, ఆర్ ఏదైనా సపోర్ట్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నా, ఆర్ టెస్టింగ్ ఇంజినీర్స్ అయినా, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైనా సరే దీనిలోకి మూవ్ అవ్వచ్చు, స్విచ్ అవ్వచ్చు. ఓకే. సో, ఈవెన్ నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎందుకంటే నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉంటుంది. ఇది పెద్ద కోడింగ్ ఎక్కువ ఉండదండి. జావా స్క్రిప్ట్ ఒక టెక్నాలజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అది కూడా హెవీగా ఏం అవసరం లేదు. సో, బట్ నేర్చుకున్నది పర్ఫెక్ట్‌గా మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అప్ టు ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ వరకు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందంటే మీకు ఇనిషియల్‌గా జూనియర్ డెవలపర్ అనే పొజిషన్ ఉంటుంది. తర్వాత సర్వీస్ నౌ డెవలపర్ ఉంటుంది. తర్వాత సీనియర్ సర్వీస్ నౌ డెవలపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లీడ్ పొజిషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్కిటెక్ట్ ఉంటుంది. అండ్ సీనియర్ ఆర్కిటెక్ట్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంటుందండి. ఓకే. మరి సర్వీస్ నౌ డెవలపర్ ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తారు? సర్వీస్ నౌ డెవలపర్ ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తాడు కంపెనీలో? ఈ టికెట్ రైజ్ చేయటం ఇలాంటి వర్క్ కాకపోతే ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక ల్యాప్‌టాప్‌ని రిక్వెస్ట్ చేశారనుకోండి. అదే వితౌట్ ఆటోమేషను అంటే వితౌట్ సర్వీస్ నౌ, వితౌట్ ఆటోమేషన్ మాన్యువల్‌గా ఎలా చేస్తారు? ఒక ల్యాప్‌టాప్ రిక్వెస్ట్ చేశారు. ఒక న్యూ ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు. ల్యాప్‌టాప్ రిక్వెస్ట్ చేశాడు. ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఆహ్, ఒక మేనేజర్‌కి మెయిల్ సెండ్ చేస్తారు. నాకు ల్యాప్‌టాప్ అవసరము అని. ఆ మేనేజర్ అప్రూవల్ చేయాలి. ఆ తర్వాత ఐటీ టీమ్‌కి ఇంకొక మెయిల్ పంపాలి. విత్ అటాచ్‌మెంట్ ఆఫ్ మేనేజర్ మెయిల్‌తో. ఆ నెక్స్ట్ ఐటీ టీమ్ అనేది మళ్ళీ ఆ ల్యాప్‌టాప్‌ని ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత మీకు ల్యాప్‌టాప్‌ని అలొకేట్ చేస్తారు. మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇంత మాన్యువల్ వర్క్ అయితే ఉంటుంది. వితౌట్ ఆటోమేషన్ అయితే. అదే సర్వీస్ నౌ డెవలపర్ యూజ్ చేసి మీరు ఎలా బిల్డ్ చేస్తారు? ఎలా ఆటోమేట్ చేస్తారంటే సేమ్ ఎంటైర్ ప్రాసెస్‌ని ఫస్ట్ మీరు రిక్వెస్ట్ మీరు మీరు ఒక రిక్వెస్ట్‌ని సబ్మిట్ చేస్తారు. ఎక్కడ సర్వీస్ పోర్టల్‌లో ఈ సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్ పోర్టల్‌లో రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తారు. తర్వాత అది మేనేజర్ అప్రూవ్‌కి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. మేనేజర్ అప్రూవ్‌కి ఆటోమేటిక్‌గా అయిపోతుంది. తర్వాత ఐటీ టీమ్ టాస్క్ కూడా ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోతుంది. ఈమెయిల్ సెండ్ చేస్తుందనమాట. ఆ నెక్స్ట్ ల్యాప్‌టాప్ అలొకేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా ఏందంటే ఒక డెవలపర్ ఏం చేస్తాడంటే లాజిక్స్ క్రియేట్ చేస్తాడు. యూజింగ్ బిజినెస్ రూల్స్ గానీ, ఆర్ క్లయింట్ స్క్రిప్ట్ గానీ, స్క్రిప్ట్ ఇంక్లూడ్ గానీ, ఓకే. ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసి ఓకే. ఏవైతే డెవలపర్ కాన్సెప్ట్స్ ఉంటాయో, సో, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సో, వాళ్ళు టూల్స్ ఆర్ టాపిక్స్ యూజ్ చేసి వాటి ఆటోమేషన్ అయితే కంప్లీట్ చేస్తుంటారండి. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజు డెవలపర్ ఇంకా ఏం చేస్తాడంటే ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఇన్సిడెంట్ ఫార్మ్స్ అని ఉంటాయి. లైక్ నంబర్ అని, షార్ట్ డిస్క్రిప్షన్ అని, ప్రయారిటీ అని, అసైన్మెంట్ గ్రూప్ అని, స్టేట్ అని, డిస్క్రిప్షన్ ఇలాంటి ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి కానీ, లేకపోతే టేబుల్స్ క్రియేట్ చేయడానికి. సో, ల్యాప్‌టాప్ టేబుల్‌ని క్రియేట్ చేయాలి. దానికి కొన్ని ఫీల్డ్స్ కూడా యాడ్ చేయాలి. లైక్ యాసెట్ నంబరు, మోడల్ అని, ఓనర్ అని ఇలాంటి కాలమ్ నేమ్స్‌తో టేబుల్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు స్క్రిప్ట్స్ కూడా రాయడానికి స్క్రిప్ట్స్ అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక క్రిటికల్ ఇష్యూ ఉందనుకోండి. దాని ప్రయారిటీ క్రిటికల్ అనుకోండి. అది మేనేజర్‌కి ఈమెయిల్ ఆటోమేటిక్‌గా సెండ్ చేయాలి. సో, దానికి జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈజీగా మనం సెండ్ చేయొచ్చు. ఓకే. ఇలాగ మీరు క్లయింట్ స్క్రిప్ట్స్ అని, ఓకే. యూఐ పాలిసీస్ అని, ఓకే. అండ్ క్యాటలాగ్ ఐటెమ్స్ అని, అండ్ ఫ్లో డిజైనర్ కాన్సెప్ట్స్ అని, అండ్ ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్స్ అంటే
అదర్ సిస్టమ్స్తో మీరు థర్డ్ పార్టీ సిస్టమ్స్తో కమ్యూనికేట్ అవ్వడం అనమాట. అదర్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మీరు సర్వీస్ నౌ నుంచి ఎస్ఏపికి కానీ, సేల్స్ ఫోర్స్కి కానీ, అజూర్కి కానీ, ఏడబ్ల్యూఎస్కి కానీ, సో రెస్ట్ ఏపీఐ ద్వారా మీరు ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. సో అండ్ అదేవిధంగా రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ కూడా ఈ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఓపెన్ అయ్యాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ ఓపెన్ అయ్యాయి, ఎన్ని క్లోజ్ అయ్యాయి, దాని పర్ఫార్మెన్స్, రిజల్యూషన్ టైం ఎంత, అన్ని ఎస్ఎల్ఏ బ్రీచ్ అయినాయి, ఇలాగ ఒక డాష్ బోర్డ్స్ని మీరు బిల్డ్ చేయడానికి ఈ డెవలపర్స్ అయితే యూజ్ అవుతారండి. సో ఈ విధంగా సర్వీస్ నౌ డెవలపర్స్ అంటే ఏదో జస్ట్ టికెట్ని ఒక రైజ్ చేయటం, దాన్ని క్లోజ్ చేయటం వరకు కాదండి. అదంతా కూడా ఆటోమేషన్ వేలో ఆటోమేటిక్గా ఓకే ఆ ప్రాసెస్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆ టేబుల్స్ క్రియేట్ చేయడం కానీ, ఫామ్స్ జనరేట్ చేయడం కానీ, ఓకే స్క్రిప్ట్ రాయడం కానీ, కాన్ఫిగరేషన్ చేయడం కానీ, డేటాబేస్లో స్టోర్ చేయడం కానీ, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం కానీ, రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, ఇలాగా నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే చేయాల్సి ఉందండి. ఓకే. సో బట్ ఇది చాలా ఈజీ అండి. వన్స్ కానీ మీరు కాన్సెప్ట్ కానీ అండర్స్టాండ్ చేయండి. మనం అన్నీ కూడా రియల్ టైమ్ ఎగ్జామ్స్తో, ప్రతి టాపిక్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెవలపర్స్ ఏం వర్క్ చేస్తారనేది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది కదా. సో నెక్స్ట్ లెసన్లో మనము సర్వీస్ నౌ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అండ్ పీడిఐ అని ఉంటుంది, పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అని. అంటే ఎక్కడైతే మనము ఈ సర్వీస్ నౌ వర్క్ స్పేస్ ఎక్కడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, ఈ అడ్మిన్ కానీ, డెవలపర్ ఇవన్నీ కూడా ఆ ఏరియాకి మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్ కీప్ ఫాలోయింగ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ సూన్ లెసన్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను.